చెప్పండి. ప్రస్తుతానికి తెలంగాణలో అయితే అసెంబ్లీస్ జరుగుతున్నాయి, ఏపీలో జరుగుతున్నాయి. బట్ ఏపీలో అసెంబ్లీ సెక్షన్స్ కి వైసీపీ అటెండ్ అవ్వట్లేదు. సో దాని గురించి ఏమంటారు? బాధ్యత లేదు. ప్రజల పట్ల బాధ్యత లేనటువంటి ఏ పార్టీ అయినా సరే అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల పక్షాన్ని ప్రశ్నించకుండా ఉంటది. కాబట్టి బాధ్యత లేనటువంటి పార్టీలు అలా చేస్తూ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలోనే అన్ని తీర్మానాలు జరుగుతుంటాయి. ప్రజల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అక్కడే జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ నిలబడకపోతే ప్రజల పక్షాన్ని నిలబడలేనట్టు లెక్క. ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలు మాత్రం గాలికి వదిలేశారు. నిజంగా చాలా అన్యాయం ఇది. ఏదేమైనా ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం మంచి చేస్తుందా, చెడ్డ చేస్తుందా అనే ఆలోచన లేకుండా ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని హతపాతాళం తొక్కేయాలి ఈసారి ఎలక్షన్లో. ఎందుకంటే ఇంత మూర్ఖత్వమా, ఇంత అన్యాయమా? 11 మంది గెలిచి జీతాలు తీసుకుంటూ కనీసం ప్రజల పక్షాన్ని నిలబడకుండా గాలిలోకి వచ్చి గాలిలో మాటలు, సోషల్ మీడియాలో మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా అనేది కూడా మనకు తెలియట్లేదు ప్రజలకి. వారేదో చెప్తున్నారు కూటమి ప్రభుత్వం, వీరేదో మాట్లాడుతున్నారు బయట, అంతే తప్ప వేళ 10,000 చిలుకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి జరుగుతుందా లేదా, అసలు జరిగే విధానంలో ఎక్కడన్నా కష్టాలున్నాయా, నష్టాలున్నా ప్రజలకు తెలియాలంటే ఆపోజిట్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడాలా. ఇవేం మాట్లాడకుండా ఇబ్బందులు పెడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నిజంగా ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం, ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. సన్నాసి మాటలు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయం చేత కాకుండా ఇన్ని గొప్ప పనులు ఎలా చేస్తున్నాడు అతను? ఇంత గొప్పగా ప్రజల్ని ఆదుకుంటూ ముందుకు ఎందుకు వెళ్తున్నాడు? తెలివి తక్కువ మాటలన్నీ మాట్లాడుతుంటారు వైఎస్ఆర్సీపీ. వీళ్ళు దౌర్జన్యం, దుర్మార్గం ఇవే మాట్లాడతారు తప్ప చేస్తున్న పనిని అభినందించడం చేత కానీ సన్నాసులు ఎవరన్నా ఉన్నారంటే అవి వైఎస్ఆర్సీపీ నాయకులే. కాబట్టి వేళ ఆంధ్రప్రదేశ్లో అద్భుత పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు. దేశంలోనే అద్భుత పర్సనాలిటీ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి దేశంలోనే లేడు రాజకీయ నాయకుల్లో. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ వికలనంలో అవుతుంటారు ఈ దరిద్రులు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడు, పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడు కూడా అతపాతాలకు వెళ్ళిపోయి ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ రోడ్ల బతికే వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుంది ఎప్పటికైనా కానీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉచ్చరించకూడదు. ఆయన నిజాయితీ, ఆయన నమ్మకం, ఆయన గొప్పతనం, ఆయన సేవాగుణం మరొకరికి లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. అది తెలుసుకోక వీళ్ళు దుర్మార్గులు కాబట్టి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దుర్మార్గం అంతమైపోయింది, వాళ్ళు నాశనం అయిపోయారు. ఖచ్చితంగా తగలబెడుతున్నట్టే. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పనులపైన మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడకపోతే అన్యాయం చేసినట్టే, తగలబెట్టుతున్నట్టే. ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసేశారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కనీసం అమరావతి ఏమవుతుంది, ప్రజలు ఏమవుతున్నారు అని చెప్పి అడగడానికి అసెంబ్లీకి రాకుండా ఒక దరిద్రమైన జీవితాన్ని సాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మారాలి, వాళ్ళు మారి ప్రజల పక్షాన్ని నిలబడాలా. రేపు పొద్దున్నే ఎలక్షన్లో వారు రావాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలా, మాట్లాడాలా, జరుగుతున్న అభివృద్ధి పైన పోరాటం చేసి ప్రజల్ని కాపాడుకోవాలి. అవన్నీ పుకార్లమ్మా, వాస్తవం కాదు. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ దాని గురించి మాట్లాడడం అంత తెలియదు నాకు. ఏదేమైనా అంత చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి 4వ ముఖ్యమంత్రి చేసి ఈవేళ అద్భుతంగా రాష్ట్రాన్ని నిర్మించడంలో ముందుకెళ్తున్నారు. ఆయనకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ముందుకెళ్తుంది. అలాంటి ఏం తప్పు జరగదు. మన లోకేష్ని సీఎం చేస్తారని అయితే నేను ఆలోచించట్లేదు. పోయే కాలం దగ్గర పడినట్టు అలాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. పూర్తిగా పోయారనుకుంటే ఇంకా పోతూ ఉన్నారు, నాశనం అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని నిందించడం వల్ల, పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడినందువల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని తెలుసు వాళ్ళకి. కానీ వారి నాయకుడు
ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలని, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూడాలని, కాపు కులాన్ని నిందించాలని, కాపుల్ని ఎదగనివ్వకుండా చేయాలని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఎప్పుడు అలాగా తిట్టే వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా మందలించడు. కాపుల్ని తక్కువ చేసి మాట్లాడి కాపులు ఎప్పుడు కూడా ఎదగకుండా ఉండాలని ఆలోచిస్తున్న వాళ్ళలో ముఖ్యం ఎవడన్నా ఉన్నాడంటే, ఒకప్పుడు కాపులు రిజర్వేషన్ తీసేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి అదే కవలోకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మరి ఇంత వైసీపీ మాట్లాడుతున్నా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి ఏ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఇలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులతో మాట్లాడి మన గౌరవాన్ని మన పరువుని తక్కువ చేసుకొని చూసుకోవడం ఎందుకని ఆలోచనలో ఉండిపోతారు వాళ్ళు. అంతే తప్ప వీళ్ళకిలాగా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, నికృష్టమైన మాటలు మాట్లాడడం, దరిద్రగొట్టు బతకడం అందరికీ చేత కాదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకే చేతనం అవుతుంది. మరి ఇప్పుడు జగన్ కుటుంబ పంచాయతీ రాజకీయానికైనా ఎదురుదెబ్బపడుతుంది అంటున్నారు. మరి దాని గురించి అంటే ఆస్తి పంపకాల గురించి ఏమంటారు? అవన్నీ వాళ్ళ గొడవలు. వాళ్ళ ఆస్తి ఇప్పుడు వాస్తవంగా ఆయన ఆస్తులు ఇచ్చేశాడు. బినామీ ఆస్తులు ఇవ్వలేదని ఎడుతున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎక్కువగా బినామీలు ఉంటారు. వీనికి బహిరంగంగా ఉన్న ఆస్తుల్లో వాటా ఇచ్చేసాడు ఉంటాడు. బినామీ ఆస్తుల్లో వాటా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి వేళంత పెద్ద గొడవ అవుతుందేమో అనుకుంటున్నాం. ఏదేమైనా వాళ్ళ ఆస్తి గొడవలు మనకి ఎందుకమ్మా. అది ఆస్తి గొడవ కాదు. పబ్లిక్ ఏదైతే మొన్న ఒక స్థలం కేటాయించారో దానిపైన మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎర్రమట్టి భూములు అని చెప్పేసి ఉన్నాయి కదా. సో దాని గురించి పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి మాట్లాడితే అది మాకు సంబంధించిన ఆస్తి అని చెప్పి షర్మిల బయటకు వచ్చింది. దాంట్లో వాటా షర్మిలకు కూడా ఉందనేసి జగన్ కూడా అన్నాడు. సో ఇప్పుడు అది పంపమంటే పంచట్లేదని చెప్పేసి మళ్ళీ తల్లి కూతురు బయటకు వచ్చారు. ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అది వాళ్ళ లోపకారి ఒప్పందాలు ఏమున్నాయో వాస్తవంగా వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు మనం మాట్లాడితే మీకెందుకని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ పర్సనాలిటీ, ఏదేమైనా పబ్లిక్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ గురించి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతారు. అది తప్పని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. మరి మన రోజా కూడా బయటకు వచ్చి రోజుకో మాట అంటుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని. నాగబాబు గారిని కూడా రీసెంట్ గా మాట్లాడినారు. రోజా చరిత్రహీనురాలు, ఆమె సంస్కారం లేనటువంటి ఒక నికృష్టురాలు. ఆమె మాటలు ఎలా ఉంటాయంటే ఆడజాతికి కూడా కళంకం తీసుకొచ్చేటటువంటి ఒక దరిద్రురాలు. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడి మనం కూడా మన నోరు బురద చేసుకోవడం అనవసరం. కానీ ఆ వ్యక్తిత్వం లేని వ్యక్తి వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోయి ఇవాళ రోడ్డు మీద ఉన్నాడు. ఇలాంటి విధవులు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. వాళ్ళంతా మాట్లాడే మాటలు సంస్కారం లేని మాటలు మాట్లాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సంకనాకించేశారు. ఇంకొకసారి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికి లేకుండా వీళ్ళే ఆయన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తారు. ఓవరాల్ గా ఏపీ ప్రజలకు మీరు ఏం చెప్పాలంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలనలో వాళ్ళు అద్భుతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.